హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి యువర్ ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్ అని చూసారా, దీంట్లో అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి డీయాక్టివేషన్ అండ్ డిలీషన్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి డీయాక్టివేట్ అకౌంట్ డిలీట్ అకౌంట్ అని చూసారా, ఇక్కడ డిలీట్ అకౌంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూ అకౌంట్ డిలీషన్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ టు అకౌంట్ డిలీషన్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఉందని చూడండి డిలీట్ అకౌంట్ అని చూసారా, దీనిపైన మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి నా ఫేస్బుక్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అనేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిలీట్ అకౌంట్ అనే దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి యువర్ అకౌంట్ ఈజ్ షెడ్యూల్ ఫర్ పర్మనెంట్ డిలీషన్ అనేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంటే మన అకౌంట్ అనేది షెడ్యూల్ అయిపోయింది అనమాట పర్మనెంట్ డిలీషన్ కోసం. తర్వాత ఇక్కడ చూడండి ఇఫ్ యూ లాగిన్ టు ఫేస్బుక్ విత్ ఇన్ ద నెక్స్ట్ 30 days యూ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు క్యాన్సిల్ ద డిలీషన్. అంటే మనం 30 days లోపు లాగిన్ అయినట్లయితే డిలీషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం 30 days లోపు లాగిన్ అవ్వకపోతే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అనేది అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.